అందం అభినయంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నయనతారకు నోటీసుల పరంపర కొనసాగుతోంది. కొన్ని రోజుల క్రితం హీరో ధనుష్ నయన్కు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా చంద్రముఖి మేకర్స్ కూడా నయనతారకు లీగల్ నోటీసులు పంపించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాలో నయనతార కూడా నటించింది. దీనికి సంబంధించి తన డాక్యుమెంటరీలో కొన్ని సెకండ్ల క్లిప్ను వాడుకుంది. దీనికి చంద్రముఖి మేకర్స్ నుంచి ఆమె కానీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు కానీ అనుమతి తీసుకోలేదు. అందుకే ఇప్పుడు ఆ మూవీ మేకర్స్ తమ క్లిప్స్ వినియోగించుకున్నందుకు 5 కోట్లు డిమాండ్ చేస్తూ నయనతారకు లీగల్ నోటీసులు పంపించారు. ఆ నోటీసులపై నయనతార ఇంకా స్పందించలేదు. అసలు ఆ డాక్యుమెంటరీ ఏంటి అంటే, దాదాపు 2 నెలల క్రితం నెట్ఫ్లిక్స్లో నయనతార సినిమాలు, పెళ్ళి అన్నీ కలిపి ఒక డాక్యుమెంటరీగా రూపొందించారు. అక్కడి నుంచి నయనతార కష్టాలు మొదలయ్యాయి. ఇందులో నయనతార మొదటి సినిమా నుంచి తన భర్తతో కలిసి చేసిన సినిమాలు, షారుఖ్తో నటించిన జవాన్ సినిమా వరకు అన్నింట్లో నుంచి కొన్ని క్లిప్స్ వాడుకున్నారు. ఇప్పుడు అవే ఆమెకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇంతకుముందు డాక్యుమెంటరీ రిలీజ్ అయిన వెంటనే హీరో ధనుష్ నయనతారకు లీగల్ నోటీసులు పంపించారు. ఆయన ప్రొడ్యూస్ చేసిన నానుం రౌడీ ధాన్ సినిమాలో క్లిప్స్ తన అనుమతి లేకుండా వినియోగించుకున్నారని ఆరోపిస్తూ నోటీసులు పంపారు. దానిపై నయనతార మండిపడుతూ 3 పేజీల లేఖను రిలీజ్ చేసింది. దాంతో అది కాస్త పెద్ద గొడవకు దారితీసింది. దీని తర్వాత నయనతార తనకు మద్దతిచ్చిన వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ వారి సినిమాల నుండి క్లిప్స్ను వినియోగించుకోవడానికి ఎన్ఓసీల లిస్ట్ను ప్రకటించింది. ఇందులో నిర్మాత రామ్ కుమార్, చిరంజీవి, షారుఖ్ ఖాన్ లాంటి వారెందరో ఉన్నారు. కానీ ఇప్పుడు చంద్రముఖి మేకర్స్ తమ నుంచి అనుమతి తీసుకోలేదని నయనతార లీగల్ నోటీసులు పంపించారు. మరి ఈ లీగల్ నోటీసులపై నయనతార ఎలా స్పందిస్తుందో చూడాలి.